మత సామరస్యం సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది. స్నేహహస్తం అందిస్తూ హిందూ ముస్లిం బాయి బాయి అంటూ ఒకవైపు గణపతి నిమజ్జనోత్సవాలు జరుగుతూ ఉండగా మరోవైపు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్నబీ వేడుకలు కాకినాడ నగరంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. రాత్రి వేళల్లో మెయిన్ రోడ్లోని పెద్ద మసీదు మీదుగా వెళుతున్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులకు ముస్లిం ప్రముఖులు జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో 1000 మందికి స్వీట్స్, అల్పాహారం, త్రాగునీరు అందించి సాగనంపారు. ఈ కార్యక్రమానికి నగర డీఎస్పీ రఘువీర్ విష్ణు, నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, భోగి గణపతి పీఠం గురుస్వామి దోసర్లపూడి రమణరాజు ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సాంప్రదాయంగా భుజంపై షాల్ కప్పి అభిమానం చాటుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలు పరస్పరం జాతీయ సమగ్రత చాటేలా ఉండడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. జాతీయ పండుగల్లా హిందూ, ముస్లిం, క్రైస్తవ ఉత్సవాల్లో మత సామరస్యత ఉండాలని విష్ణు పిలుపునిచ్చారు. ఇజాజుద్దీన్ మాట్లాడుతూ మిలాద్ ఉన్నబీ ర్యాలీలో హిందూ సోదరులు ముందడుగు వేసి స్వాగతించిన అభిమానం ముస్లిం కుటుంబాల్లో హర్షం రేకెత్తించిందని అన్నారు. మాలకొండయ్య మాట్లాడుతూ హిందుత్వం దేశ సమైక్యతతోనే సాధ్యం కాగలదని అన్నారు. రమణరాజు మాట్లాడుతూ నగరంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ సమాఖ్య ఏర్పడాలని ఆకాంక్షించారు. హైకోర్టు ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, దిలీప్ కుమార్ సదనాని, సంగాని సత్యం పాల్గొన్నారు. మన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి మన మాలకొండయ్య గారు, రమణమూర్తి గారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. దానికి మన పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యనారాయణ గారు లీడ్ తీసుకొని డెఫినెట్గా సార్ మా సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ముస్లిం సోదరులందరూ వాళ్ళు ప్రొఫెషన్ తీసుకున్న సందర్భంగా మన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు కూల్ డ్రింక్స్, వాటర్ ఇవ్వడం జరిగింది. సో దానికి మళ్ళీ మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద మసీద్ దగ్గర అందరూ గుమిగూడి మనందరినీ వెల్కమ్ చేస్తూ మనం ఏదైతే గణేష్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా అందరూ గణనాథులు వెళ్తున్నారో ఈ సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా వాళ్ళు సోదర భావంతో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ మన మాస్క్ ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ భారతదేశం ఇదంతా ఒక వసుదైక కుటుంబం అన్నటువంటి ఒక ఫీలింగ్తో మనమంతా కలిసే ఉంటాం, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న ఫీలింగ్ తోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పెద్దలందరూ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భాతృత్వం చాటుకున్నారు, సౌభాతృత్వం చాటుకున్నారు. భాయ్ భాయ్ ముస్లిం, హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ అని చెప్పేసి వాళ్ళు చాటుకున్నారు. ఇప్పుడు మనం ఈరోజు సాయంత్రం, ఎందుకంటే ఈరోజు సాయంత్రం నిమజ్జనానికి విగ్రహాలు వెళ్తున్నాయి, మనం వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నారు. అదే సమయంలో మనం ఈ ముస్లిం సోదరుల తరఫున ఈ జామియా మస్జిద్లో వాళ్ళకు కూడా మనం ఏదో చేయాలి, స్వీట్స్ పంచిపెట్టాలి, మంచినీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సౌకర్యం కలగజేయాలనే ఉద్దేశంతో మనం మన డిఎస్పీ గారు అయినా మన డిఎస్పీ గారి సలహా మీద వారు చొరవతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. చాలా సౌభాతృత్వంగా, చాలా భాయిచారాగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి ముఖ్యులు ఈరోజు మన మాలకొండయ్య గారు, అలాగే మన దూసర్లపూడి రమణరాజు గారు కూడా వచ్చి ఉన్నారు. ప్రముఖులు వాళ్ళ సమక్షంలో, మన డిఎస్పీ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. మన ముస్లిం సోదరుల తరఫున, అందరి తరఫున, మన హిందూ సోదరులందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క వినతిని మన్నించి ఇక్కడికి వచ్చిన మీరందరికీ మా యొక్క స్వీకారం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. చాలా అభినందనీయమైనటువంటిది. ఈ రోజున మిలాదున్నబీ అనేటువంటిది ముస్లింలు పవిత్రంగా చేసేటువంటి గొప్ప పండుగ. అదేవిధంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని గణేశ నిమజ్జనం చేసుకునేటువంటి కార్యక్రమం హిందువులు చేసుకునేటువంటి ఆరాధ్య దైవం. ఈ రెండు పండుగల రోజుల్లోనూ కూడా ఈ ఉదయం ముస్లింలు, హిందువులు కలిసి మరి పరస్పరంగా శుభాకాంక్షలు చేసుకునేటువంటి ఆనందాన్ని మరలా ఈరోజు ఈ సాయంత్రం వేళ మరి గణనాథులు వచ్చేటువంటి ప్రదేశంలో పెద్ద మసీదు వద్ద పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి వారిని స్వాగతిస్తున్నటువంటి ఈ వాతావరణం ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మరి మరింతగా జాతీయ సమైక్యత కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను చేసేటువంటి సూచన ఏంటంటే, మన కాకినాడలో హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాఖ్య అనేటువంటిది జాతీయ సమగ్రత కోసం ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నారు. వారితో నేను మాట్లాడాను. వాళ్ళు వినాయక పండుగకి స్వాగతం చెప్తున్నారు, మీరు కూడా స్వాగతం చెప్పండి అంటే నేను వెంటనే చెప్పాను. కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఉంటుందండి, కానీ ఎక్కడ చేసేది మా పెద్దలతో మాట్లాడి చెప్తానని వెంటనే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మత సామరస్యంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన చాలా గొప్పది. దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనందరి మధ్యలో నేను చెప్తున్నాను.
హిందువుల ఐక్యత అంటే ఒక హిందువులే కాదు, ఇది భారతదేశమే సనాతన ధర్మం, హిందూ జీవన విధానం. మనం అందరం కలిస్తేనే హిందువుల ఐక్యత తప్ప ఒక ముస్లిం ఒక క్రైస్తవ ఇబ్బంది పడుతుంటే ఎవరు సంతోషంగా ఉండరు. అందరి యొక్క ఐక్యత, అందరి యొక్క అభివృద్ధి. ఇవాళ భారతదేశమే ఒక ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుందంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు అభివృద్ధి అయితేనే అవుతుంది. దానికి ఇవాళ మనం కాకినాడలో ఒక మంచి పండుగ కింద చేసుకున్నాం. కాబట్టి మరొకసారి ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన డిఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.